అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతోంది. సంక్రాంతి తర్వాత రెండో వారంలో వసూళ్లు కాస్త నెమ్మదించినట్లు కనిపించిన లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా మళ్లీ పుంజుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరిగింది. సంక్రాంతి కానుకగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు తొలి వారంలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పండగ సెలవులు, చిరంజీవి క్రేజ్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. అయితే రెండో వారంలోకి అడుగుపెట్టాక ముఖ్యంగా వీక్ డేస్లో వసూళ్ల వేగం తగ్గడంతో సినిమా జోరు తగ్గిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. తాజాగా లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ అనుమానాలకు తెరపడింది. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తూ ఉండటంతో రాబోయే 3-4 రోజులు సినిమాకు కీలకంగా మారనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘన విజయం నిర్మాతలకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించిన సుస్మితా కొనిదెల తన నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఆఫీస్ ఫోటోలు షేర్ చేస్తూ భవిష్యత్తులో ఈ బ్యానర్ నుంచి మరిన్ని భారీ సినిమాలు రాబోతున్నాయని సంకేతాలిచ్చారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం దేవగుడి. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించారు. దేవగుడి సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతుంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో శనివారం హైదరాబాద్లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నేను పుట్టి పెరిగిన ఊరిలో అమలాపురం, రాజోలు, సరౌండ్ కాకినాడ ఆ ఏరియాలో నా ఫస్ట్ మూవీని ఆ ఊరిలో ప్రమోషన్స్ చేశారు. ఎవరైతే ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నా అన్న వాళ్ళే మా ఇంటికి రాని కాల్ చేసేలా చేశారు సార్. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా వెళ్తుంటే చాలా మాటలు వస్తాయి, బట్ అవి నేను దాటుకుంటూ వచ్చాను. ఎక్కడైతే తల దించుకున్నానో అక్కడే నా తల లేపుకొని ఎత్తుకొని నడిచేలా చేశారు సార్. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ సార్. ఇంతకన్నా నేను వేరే ఏం చేయలేను. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే. మా రిలేటివ్స్ అందరూ ఏంటి నీది దేవగుడి మూవీ రిలీజా అని చెప్పారు. అవునండి, ఈ మంత్ ఎండింగ్కి ఉంది 30th అని చెప్పుండే. అది చూసిన తర్వాత అప్పటి వరకు నాకు కాల్ చేయని వాళ్ళు, నన్ను బ్లాక్ చేసిన వాళ్ళు కూడా మూవీ చాలా బాగుంది అని నాకు కాల్ చేసి చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి, ఈ మూవీలో వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీ అండి. అండ్ నేను మాట్లాడుతుంటే కూడా నాకు టీఆర్స్ వస్తున్నాయి, ఎందుకంటే నా హ్యాపీనెస్ నా మాటల్లో తెలుస్తుంది. అండ్ లక్ష్మీకాంత్ సార్, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఫస్ట్ టైం ఎంత భరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలానే రఘు కుంచు సార్, చాలా యంగ్ ఫాదర్ సార్ మాకు ఇందులో. ఈ క్యారెక్టర్ మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చాలా యంగ్ ఫాదర్ నాకు. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్క టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్స్ మెన్స్ కానివ్వండి, ఎవరైనా చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ చక్రి గారు, చౌదరి గారు, ప్రవీణ్ రెడ్డి సార్, ఇలా నేమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేము చేసే ఏమైనా మిస్టేక్స్ ఉండి ఏమైనా భరించి ఉంటే, తప్పులు చేస్తే సారీ. అండ్ ఇదే వేదిక మీద చెప్తున్నా, కానీ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ మూవీ బయటకు వచ్చింది. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ నౌ. ఒక యాక్టర్కి ఉండే కష్టాలు చాలామందికి తెలుసు. పటాన్చేరు నుంచి ప్రసాద్ ల్యాబ్కి రావడానికి 1.5 hours 2 hours పడుతుంది. అదే పటాన్చేరు నుంచి ఈ స్టేజ్ రావడానికి 12 years పట్టింది. సో అలాంటి నన్ను మీరు గుర్తించి సినిమా అనే దాన్ని ఒక మాధ్యమంలో మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం రియల్లీ థ్యాంక్ యూ సార్. నా లైఫ్లో మర్చిపోను మీ అందరినీ. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా పర్సన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు అనే సినిమా అది ఏంటి అనేది మీరు జనాల్లో తీసుకెళ్లే మాధ్యమం మీరే. యు ఆర్ ద పవర్, యు ఆర్ ద సపోర్ట్, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సినిమా. మీరు లేకపోతే సినిమా లేదండి. యు ఆర్ దట్ మచ్ పవర్ఫుల్. అండ్ మాలాంటి కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవగుడి అనే ట్రైలర్ థియేటర్లో నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉండేది, సినిమా చూసుకుంటానని ఉండేది. అసలు సినిమా చేస్తానా అనే దాంట్లో 12 years స్ట్రగుల్లో ఈ ట్రైలర్ చూసిన తర్వాత రియల్లీ సార్ డ్రీమ్ సార్, ఇది నా డ్రీమ్.
ఈ డ్రీమ్ అనేది ఒకళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటది, ఒకళ్ళు డాక్టర్ అవ్వాలంటది, ఒకళ్ళకి కలెక్టర్ అవ్వాలంటది. నాకు యాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఇప్పుడు చూస్తున్నానండి. ఇది ట్రైలర్ చూసిన తర్వాత కిక్కే వేరుంది. రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇవాళ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటి అంటే, ఒక సినిమా గురించి తెలిసిన వాళ్ళు, సినిమాతో ప్రయాణం చేసేవాళ్ళు, సినిమాతో జీవించేవాళ్ళు, సినిమాని ప్రేమించేవాళ్ళు అయినటువంటి గౌరవనీయులైన జర్నలిస్టుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరెవరో వస్తారు, ఏదేదో మాట్లాడుతుంటారు స్టేజ్ మీద, సినిమాకి సంబంధం ఉండదు, సినిమాకి హెల్ప్ అయ్యేది కూడా ఏమి ఉండదు బేసిక్గా. సో ఈ కార్యక్రమాన్ని ఇలా డిజైన్ చేసినందుకు నేను రామకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఒక పాత్ర అనేది ఉంటుంది ఎప్పుడైనా సినిమాలో, అంటే నటుడిగా ఇంకా తప్పుటడుగులు వేసే స్థాయి అనేది. ఒక పాత్రకి ఔచిత్యము, ఆహార్యం, భాష ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కూడా, ఈ మూడు ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ పాత్ర కనిపిస్తుంది కానీ పాత్రధారి కనిపించడు. సో ఆ రకంగా ఈ సినిమాలో దేవగుడి వీరారెడ్డిగా నా పాత్రని డిజైన్ చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో నటించిన అభినవ్, అనుశ్రీ, అలాగే ఇంకా తదితర నటీనటులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను విషెస్ అందజేస్తున్నాను. అలాగే మా డిఓపి లక్ష్మీకాంత్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, ప్రొడక్షన్ కంట్రోలర్ చౌదరి గారు, ఎడిటర్ నాగిరెడ్డి గారు, ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అలాగే ముఖ్యంగా మా తమ్ముడు మదీన్ అసలు మదీన్ అంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీస్కో లేకపోతే ఒక హాఫ్ బీట్ ఫిల్మ్స్కో బీజిఎం చేయడం చాలా ఈజీ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇంటెన్స్తో వెళ్ళిపోతాం కాబట్టి. కానీ ఒక హెవీ పొటెన్షియాలిటీ ఉన్న సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ విపరీతంగా ఉన్నటువంటి సినిమా చూసారు కదా, చేజ్లు. ఈ సినిమాలో వాడిని అన్నీ కూడా దాదాపు ఎవ్రీడే నాకు భలే అనిపించేది. నా వెనకాల ఒక 24 స్కార్పియోలు ఉండేవి రోజు, ప్రతిరోజు. నా పక్కన ఇటొక 10 మంది, ఇటొక 10 మంది కత్తులు తుపాకులు పట్టుకుని ఉండేవారు. థ్యాంక్ యూ సార్. నిజ జీవితంలో నేను ఆ పనులు చేయలేను, కానీ ఇవన్నీ సినిమా ద్వారా నెరవేరే నాకు. ఎప్పుడు ఎవ్రీడే థియేటర్ లొకేషన్లో మినిమం 200 ఉండేవారు. అక్కడ 200 to 500 అట్లా కూడా ఉండేది. అక్కడ ఊళ్ళు తరలి వచ్చేవారు షూటింగ్ గారికి. అదంతా రేపు పొద్దున మీకు ఆ గ్రాండియర్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అంత హెవీ సినిమాకి అంత బాగా మ్యూజిక్ చేసిన మా తమ్ముడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, విష్ చేస్తున్నాను, బ్లెస్ చేస్తున్నాను. తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని. సో 30వ తారీఖున దయచేసి థియేటర్స్కి వచ్చి అందరూ ఈ సినిమాని ఆశీర్వదించేస్తానని కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి గారు, మీరు చాలా లక్ ఇచ్చాం. మీరు యాంకరింగ్ చేసే చాలా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మీ గోల్డెన్ లక్ ఈ సినిమా కూడా చాలా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కథ అయితే పూర్తిగా నిజ జీవిత సంఘటన ఆధారాలతోనే తీయబడింది. ఇది డెఫినెట్గా ఎగ్జైట్ అవుతారు. ద స్క్రీన్ ప్లే వాజ్ వెరీ టైట్. మూవీ ఈవెన్ దో 2 hours 30 minutes ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మూవీ టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ. వెరీ ఫీల్ గుడ్, ఫ్రెండ్షిప్, ఎమోషనల్, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఇష్యూస్తో మీ ముందుకు వస్తుంది. 30th మార్నింగ్ షోస్తోనే, అలాగే ప్రీమియర్ షోస్ ఫర్ ప్రెస్కి కూడా ఒక 2 days బిఫోరే వేసే ఆలోచనలో ఉన్నాం. సో ఖచ్చితంగా రిలీజ్కి ముందే ఇది ఒక మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే నిన్ననే హైదరాబాద్లో ఎస్పెషలీ ఒక థియేటర్ ఉంటాగా ఆర్టీసీ క్రాఫ్ట్ సోర్స్ లేకపోతే మూవీ ఏముందని అక్కడి మా మిత్రులు సత్యనారాయణ గారు కొందరి సహకారంతో దేవి థియేటర్లో ప్రదర్శించబోతోంది January 30. అదండి దేవి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నెక్స్ట్ మా టెక్నీషియన్ లక్ష్మీకాంత్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ. అట్లాగే ముఖ్యంగా ఇది తక్కువ ప్రొడక్షన్లో గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో రావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, చౌదరి గారు, ప్రొడక్షన్ చీఫ్. ఆయన ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మాకు పూర్తిగా ప్రతి ఇంచి కనీసం సినిమా మేకింగ్ ముందు ఆల్మోస్ట్ 9 months మా ప్రతి రూపాయిని స్క్రీన్ మీద పెట్టించేలా చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ అందరి సమక్షంలో చెప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా చిరకాల మిత్రుడు సురేష్ కొండేటి గారు ఉన్నారా, వెళ్ళారు అనుకుంటాను. సో ఆయనకు కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఫైనల్గా జనరల్గా ఏంటంటే అండి, మూవీ పైరసీని ఆపలేము. సినిమా హిట్ అయితేనే వస్తుంది. ఖచ్చితంగా మా సినిమా హిట్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ బై సాటర్డే ఆర్ సండే క్లియర్ HD క్వాలిటీ ప్రింట్స్ వచ్చేస్తాయి. ఆ పైరసీని చూడొద్దు అంటే
ఎవరు ఆగరు, చూస్తారు. అయితే నా విన్నపం ఏంటంటే మండే ఆన్వర్డ్స్ ఎవరైనా పైరసీ వీడియోస్ చూడాలనిపిస్తే దయచేసి చూడొద్దు. మై నేమ్ ఈజ్ బెల్లం రామకృష్ణారెడ్డి. నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, 8978853267. ఇది నాకు కొన్ని సంవత్సరాలుగా నాతో ఉన్న ఫోనే, నేనే మాట్లాడతాను. జస్ట్ నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే టికెట్ నేను మండే నుంచి థర్స్డే వరకు ఆన్లైన్లో బుక్ చేసి వాళ్ళకి పంపిస్తాను. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అలా చూడాలనుకున్న ప్రతి వ్యక్తి నాకు కాల్ చేయండి. మ్యాక్సిమం 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. నా స్టాఫ్ కూడా సపోర్ట్ చేస్తూ ఈ బుక్ చేసే పనిలో ఒక టీంని ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది మై ప్రామిస్. మళ్ళీ ఎక్కడ నేను ట్రోల్కి గురవ్వను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. ఖచ్చితంగా పైరసీ వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ మన మెగాస్టార్ సినిమాలు అయితే ఏమైతే విత్ వెరీ గుడ్ క్వాలిటీ ప్రింట్స్ తోటి జనాలు వేల సంఖ్యలో రోజు చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఆపే టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అందుకనే నేను నిర్ణయం తీసుకున్నాను. 99 రూపీస్కే టికెట్స్ మన పీవీఆర్ ఇలాంటి అన్ని ఏరియాల్లో అదే రేటుకు, అంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 105 ఐ థింక్ సో ఉంటుంది. అలాగే చిన్న సింగిల్ థియేటర్స్లో మేబీ 60-70 రూపీస్ కూడా ఉంటుంది. అతిపెద్ద భారీ బడ్జెట్తో తీసిన సినిమా తక్కువ రేటుకి ఇస్తున్నాం. సో పైరసీకి వెళ్ళవలసిన అవసరం లేదు. గ్రేట్ మ్యూజిషియన్ మదీన్ ఎస్కే గారు ఇచ్చినటువంటి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజిక్ చూడాలి అంటే 7.1 మిక్సింగ్ కాబడిన దేవుడిని థియేటర్స్లోనే ఎంజాయ్ చేయమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రేక్షకుల్ని వేడుకుంటున్నాను ఈ సందర్భంగా. అందరికీ నమస్కారం. నాకు దర్శకావ్యం సినిమా నుంచి బాగా పరిచయం కృష్ణారెడ్డి గారు. సో ఆయన నిజంగా 10 సినిమా దర్శకావ్యంలో ఉంటుందని అప్పుడే ప్రూవ్ చేశారు ఆ సినిమాతోటి. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ ఓ మంచి సినిమాతో ఆయన రావటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆ చిత్ర గారు అయితే చాలా అద్భుతంగా పాడతారని మనం గొప్పగా ఏం చెప్పక్కర్లేదు, అది అందరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. నిజంగా ఆ పాట అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. సో ఆవిడ పాట. అట్లాగే కొంతమంది చూస్తే మనం అచ్చు శ్రీదేవిలో ఉంది, ఇట్లా జయసూద్ గారిలో ఉంది, జయపూర్లో అట్లా మనం పోల్చుకుంటూ ఉంటాం అంతకుముందు సక్సెస్ఫుల్ పర్సన్స్ తోటి. అలాగే హీరోయిన్ గారు చూసిన తర్వాత నాకు కొన్ని సీన్స్లో అంజలి గారు ఉన్నలా అనిపించింది నాకు. సో అది నేను చెప్పాను, నేను ఆల్రెడీ ఇప్పుడు చాలా బాగుంది సీన్స్లో హీరోయిన్. అలాగే హీరో ఫస్ట్ టైం చేశారు, నిజంగా చాలా అద్భుతంగా చేశారు సార్. సూపర్ అండి. ఫస్ట్ టైం చేసినలా అనిపించలేదు. అలాగే కమర్షియల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమా, చాలా సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఆ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించారనిపించింది. అలాగే మెయిన్ ఇంకా మా రఘు గురించి వరుసగా ఆయన దూసుకుపోతూ ఉన్నారు. ఆయన ఈ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ ఉందో ప్రత్యక్షం తెలుస్తుంది. మరి విలన్ అనాలో ఏమన్నా నాకు సిందూర్పు ఆ సినిమాలో ఆయన గుర్తొచ్చాడు నాకు. సో అంత ఎమోషనల్, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపించింది నాకు. అలాగే మ్యూజిక్ పరంగా అయితే దడదలాంచాడు. ఆయన పేరులో కూడా మదీనా ఎస్కే, నా పేరు కూడా కలిసింది కాబట్టి సో ఆయన సక్సెస్ఫుల్గా ఎదుగుతారని, వరుసగా చేస్తారని, ముందుకెళ్తారని, చూసిపోతారని అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఈ కార్యక్రమం ఆహ్వానించిన మా నాగేశ్వరరావు కూడా థ్యాంక్స్ చెప్తాను. మంచి సినిమా అంటే నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్లో ఏదో ఉండదు, మామూలు రొటీన్ కదని వచ్చి కూర్చున్నాను. కానీ ప్రతి పాట, ట్రైలర్ కానీ అన్ని అద్భుతంగా చేశారు. సో కులాల గురించి ఇంట్లో చాలా సినిమాలు వచ్చినాయి కానీ మరి దీంట్లో ఏ రకంగా చూపిస్తానో తెలియదు, కానీ చాలా అద్భుతంగా చేశారు. కొత్త అబ్బాయి కూడా బాగా చేశారు. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ డ్రామా మర్దాని 3 ట్రైలర్పై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. మహిళలపై జరుగుతున్న నేరాలకు సత్వరమే ఉదాహరణగా నిలిచే కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆమె గట్టిగా అభిప్రాయపడింది. ట్రైలర్ చూసిన తర్వాత తన భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మర్దాని 3 ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా కోసం వేచి చూడలేకపోతున్నానని హర్మన్ ప్రీత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఇదే సందర్భంగా భారతదేశంలోని బాలికలు, మహిళలను రక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ బలగాలకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. మనల్ని ప్రతిరోజు కాపాడటానికి సిద్ధంగా ఉండే మన పోలీస్ ఫోర్స్ను నేను ప్రేమిస్తున్నాను అని ఆమె రాసుకొచ్చింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ట్రైలర్ను చూసిన మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె నటనను కొనియాడుతూ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి రాజీ పడని దృఢమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ది బ్లఫ్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని మహేష్ బాబు తన పోస్టులో పేర్కొన్నారు. ది బ్లఫ్ చిత్రం 1800 కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇందులో ఎరిసెల్ బోడెన్ అనే ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో ప్రియాంక కనిపించనున్నారు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిగా ఆమె నటన ట్రైలర్లో ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రియాంక చోప్రా తొలిసారిగా కలిసి ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, సంచలన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్ విడుదల తేదీ ఖరారైంది. పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తూ ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక ఆకర్షణీయమైన వీడియోను విడుదల చేసింది. షారూఖ్ ఖాన్ ఎంట్రీ విజువల్స్ అద్భుతంగా ఉన్న ఈ వీడియో సినిమాపై హైప్ను మరింత పెంచింది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకత ఉంది. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రి కూతుళ్లు తొలిసారిగా తెరపై కనిపించబోతూ ఉండటం సినిమాకు మరింత క్రేజ్ను తెచ్చింది. క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 2020లో గాల్వాన్ లోయ వద్ద భారత సరిహద్దులను కాపాడే క్రమంలో మన జవాన్లు చూపిన అసమాన ధైర్య సాహసాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా 2026 ప్రారంభంలోనే సినీ ప్రియులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా మేకర్స్ తాజాగా మాతృభూమి అనే ఉద్విగ్నభరితమైన పాటను విడుదల చేశారు. ఈ గీతం భారతీయ జవాన్ల త్యాగాలను, దేశభక్తిని ప్రతిబింబించేలా సాగుతుంది. ప్రముఖ గాయకులు అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ తమ గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలో శనివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, స్థానిక నాయకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రోహిత్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణతో కలిసి నూతనంగా రూపొందించిన రథ కలశానికి నారా రోహిత్ అభిషేకం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తర్వాత ఆయన నూతన రథాన్ని అధికారికంగా ప్రారంభించారు. స్వామివారి సేవలో పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు రోహిత్కు ఆశీర్వచనాలు పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రోహిత్ రాకతో ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానుల సందడి నెలకొంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన బోర్డర్ 2 తొలి రోజు కలెక్షన్ల విషయంలో ధురంధర్ను బీట్ చేస్తుంది. శుక్రవారం విడుదలైన బోర్డర్ 2 అదే రోజు భారతీయ బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ధురంధర్ తొలి రోజు కలెక్షన్లు 28.60 కోట్లు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి ప్రధాన పాత్రల్లో అనురాగ్ సింగ్ బోర్డర్ 2ను తెరకెక్కించారు. 1971 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్కు కొనసాగింపుగా వచ్చింది. ఈ సీక్వెల్ 28 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రేక్షకాదరణ పొందడం విశేషం. ఈ సినిమా 1971 యుద్ధం తర్వాత జరిగిన మరో కీలకమైన సరిహద్దు పోరాటం చుట్టూ తిరుగుతోంది. మొదటి భాగంలో కేవలం ఆర్మీ పోరాటాన్ని మాత్రమే చూపిస్తే ఈసారి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన త్రిముఖ పోరును కళ్లకు కట్టినట్లు ఉద్వేగభరితంగా చూపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా 1300+ కోట్లు రాబట్టింది. అత్యధిక వసూలు చేసిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో 2వ స్థానం, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమా లిస్టులో 4వ స్థానంలో నిలిచింది.
బిగ్ బాస్లో ఓట్లు వేశారు కదా అని వాళ్ళంతా థియేటర్కి వస్తారని మనం సినిమాలు చేయకూడదని అంటున్నారు నటుడు అమరదీప్. ఆయన కథానాయకుడిగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సుమతి శతకం. సాహ్లిన్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమరదీప్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. బిగ్ బాస్ సక్సెస్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పారు. బిగ్ బాస్లో ఓట్లు వేశారు కదా అని వాళ్ళంతా థియేటర్కి వస్తారని ఆశించి మనం సినిమాలు చేయకూడదు. నువ్వేం చేయగలవో నిరూపించుకొని వాళ్ళను పిలిపించుకోవాలి, అంతే తప్ప ఆ ఓట్లు దీనికి పనికిరావు. బిగ్ బాస్లో నువ్వు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా, టాప్ 5లో ఉన్నా అదంతా ఏక్ దిన్ కా రాజా. ఆ ఒక్కరోజే, ఆ తర్వాత అంతా నార్మల్. ఈవెంట్లు చేసుకుంటూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి వెళ్తూ స్టేజ్ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరును ఎలా ఉపయోగించుకోవాలో మాత్రమే తెలుసుకోవాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు లేట్ కావచ్చు, అయితే సక్సెస్ ఉంటుంది. మనం ఓ ప్లాట్ మీద డబ్బులు పెట్టాం, రేపటికల్లా పెరగాలంటే ఎలా అవుతుంది? ఎదురు చూడాలి కదా. బిగ్ బాస్ కూడా అంతే. అక్కడ వచ్చిన ఫేమ్ని ఇన్వెస్ట్ చేసి ఓపిక్గా ఉండాలి. సీజన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బిగ్ బాస్ అనేది వన్ డే కింగ్. ఆ తర్వాత ఎవడి లైఫ్ వాడది. మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి కొద్దిసేపు రిలాక్స్ కోసం జనాలు మాట్లాడుకుని ఓట్లు వేస్తున్నారు. అంతేకాని బిగ్ బాస్లో చేసిన వాళ్ళందరినీ హీరోలు చేయాలంటే ఈ పాటికి పెద్ద లిస్ట్ అయ్యేది. ప్రతి సినిమా నాకు ఎల్బోర్డ్ లాంటిదే. ఎందుకంటే ప్రతి సినిమాకు ఒక కొత్త అనుభవం. నాకు వచ్చే ప్రతి స్క్రిప్ట్ను నేర్చుకోవాలనే దృష్టితో చూస్తాను. ఈ స్క్రిప్ట్కు నేను ప్రో ప్లేయర్ని అని ఎప్పుడూ అనుకోను అని అన్నారు. సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జమానా. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల గ్రాండ్గా జరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూబీఎస్ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ జనవరి 30న గ్రాండ్గా థియేటర్స్లో విడుదల కాబోతుంది. జమానా సినిమా డిఫరెంట్గా ఉంటుంది. మంచి థ్రిల్లర్ సబ్జెక్టుతో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఎంజీ మూవీస్ అచ్చిబాబు ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ ఎడిటర్ ఎంఆర్ వర్మ ఎడిటింగ్ చేశారు. అతని వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఇది. హైదరాబాద్ పాత బస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. జమానా చిత్రంలో చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. నేటి యూత్కి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. యోగేష్ కల్లే హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా త్రిముఖ. ఆకృతి అగర్వాల్, సిఏడి ఆదిత్య శ్రీవాస్తవ, మొటా రాజేంద్రన్, ఆసురెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, శకలక శంకర్, సుమన్, రవిప్రకాష్, జీవ, సంహిట గాంధీ, జమినీ సురేష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. 5 భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్ను నిర్మించారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రానున్న త్రిముఖ సినిమాని నెల 30న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. భార్యాభర్తల తగువులు, గిల్లి కజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియన్స్కి బోర్ కట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం పురుష. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బత్తుల కోటేశ్వరరావు ఈ పురుష సినిమాను నిర్మిస్తున్నారు. వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. కేవలం పోస్టర్స్, ఫస్ట్ లుక్స్తోనే జనాల్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేసిన మేకర్స్ రీసెంట్గా టీజర్తో అందరినీ తెగ నవ్వించేశారు. ఇక తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ అన్నట్టుగా మగాడి మీద జాలి కలిగేలా, మగాడి పరిస్థితిపై సానుభూతి పెరిగేలా, జాలి పడేదెవడు, మగాడి మీద జాలి పడేదెవడు అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను ఎంఎం కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ఇక శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అయితే సినిమా కథను వివరించేలా, కథనాన్ని అందరికీ ముందే చెప్పినట్టుగా ఉన్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.